హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తని దూదెల్లాంటి దోశలు. దోశలు అంటే మనం మినపప్పు నానపెట్టుకుని బియ్యం నానపెట్టుకుని కడిగి రుబ్బుకుంటూ ఉంటాం కదా. అలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండానే, గ్రైండర్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, కిచెన్లో శ్రమ అనేది ఎక్కువగా లేకుండా ఇన్స్టెంట్గా ఈ దోశలు అనేవి వేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నిండా గోధుమ రవ్వ తీసుకోండి. గోధుమ రవ్వ అంటే ఎర్ర గోధుమ రవ్వ అయినా పర్లేదు, తెల్ల గోధుమ రవ్వ అయినా పర్లేదు. అలాగే అదే కప్పు నిండా చిక్కగా ఉన్న మజ్జిగను తీసుకోండి. మజ్జిగ ప్లేస్లో పెరుగైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి గోధుమ రవ్వ అంతా వేసేసుకోండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని రవ్వని బాగా కడుగుదాం. ఇలా గిన్నెలో రవ్వ ములిగేంత వరకు వాటర్ పోసుకుని చేత్తోని రవ్వని బాగా ప్రెస్ చేస్తున్నట్లుగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా తీసేయండి. ఇలా వాటర్ అన్నీ కూడా స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడగట్టండి. ఇలా రవ్వ అంతా కూడా స్ట్రైనర్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు రవ్వలో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి. ఇలా కడిగిన రవ్వని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు చిక్కటి మజ్జిగ తీసుకుని మజ్జిగని కొంచెం కొంచెంగా రవ్వలో పోసుకుంటూ రవ్వని బాగా కలపండి. నాకు కరెక్ట్గా 1 కప్పు రవ్వకి 1 కప్పు చిక్కటి మజ్జిగ సరిపోయాయండి. మజ్జిగ ప్లేస్లో మీరు సగం మజ్జిగ సగం వాటర్ అయినా కలుపుకోవచ్చు, లేదంటే సగం పెరుగు సగం వాటర్ అయినా కలుపుకోవచ్చు. ఈ గిన్నెకు మూత పెట్టుకుని ఒక పావుగంట పక్కన పెట్టండి. పావుగంట తర్వాత చూసినట్లయితే రవ్వ అంతా కూడా పెరుగును బాగా పీల్చుకుని ఇలా బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది. ఇలా ఈ విధంగా వస్తుంది. అలాగే రవ్వ కూడా బాగా నాని ఉంటుంది. ఇలా నానిన రవ్వని మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని వాటర్ పోయండి. మనం దోశలు వేయబోతున్నాం కాబట్టి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే పోసుకున్నా సరే బ్యాటర్ అనేది బాగానే ఉంటుందండి. ఇలా రవ్వని వాటర్తో బాగా గ్రైండ్ చేయండి. ముందుగా కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తగా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసి మరి కొంచెం మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. గోధుమ రవ్వ పిండిలో కలిసిన తర్వాత బేకింగ్ పౌడర్ని వేసుకోండి. మనం ఇన్స్టెంట్గా దోశలు వేసుకుంటున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ వేసుకున్నట్లయితే దోశలు అనేవి సాఫ్ట్గా దూదెల్లాగా వస్తాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని పౌడర్ పైన కొంచెంగా వాటర్ పోసినట్లయితే బేకింగ్ పౌడర్ అనేది యాక్టివేట్ అయ్యి బాగా బుడగలు వస్తాయి, నురుగు నురుగుగా వస్తుంది. ఇలా వచ్చిన బేకింగ్ పౌడర్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ పిండిలో మొత్తం అంతా కూడా కలిసేంత వరకు బాగా కలపండి. సాల్ట్ బేకింగ్ పౌడర్ బాగా కలిసాయి కదా. ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం దోశలు వేసుకోబోతున్నాం కదా. వెంటనే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పెనం అంతా కూడా ఇలా అప్లై చేసుకుని రుబ్బి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోండి. ఈ దోశలు అనేవి కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చండి, లేదంటే పలుచగా అయినా మనం నార్మల్ దోశలను ఎలా అయితే పేపర్ దోశలాగా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం ఇలా కొంచెం మందంగా ఉన్న దోశలను వేసుకుందాం. పిండి అనేది వేసిన తర్వాత బాగా మధ్యలో చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా హోల్స్ అనేవి పడ్డాయి అంటే వంట సోడా అనేది కరెక్ట్గా సరిపోయినట్లే. దోశలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయని అర్థం.
ఇప్పుడు దోశ చుట్టూ ఆయిల్ని అప్లై చేసి ఒకవైపున బాగా కాలిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చండి. ఈ విధంగా కాలిన దోశని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పల్చగా చేసుకునే పేపర్ దోశను కూడా చూద్దాం. ఇలా గరిటెన్నర పిండి తీసుకుని ఇలా పెనం మీద వేసుకున్న తర్వాత పెనానికి కరెక్ట్గా చుట్టూ కూడా అంచుల వరకు పిండి అనేది వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. అప్లై చేసుకుని ఒకవైపు బాగా కాలిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని కాల్చుకోండి. ఇలా రెండు వైపులా కాలిన దోశను ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మనకి ఏ టైప్లో దోశలు కావాలంటే ఆ టైప్లో మనం వేసుకోవచ్చండి. ఇలా కావాల్సినన్ని దోశలను వేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని వేడివేడి దోశలను ఫ్యామిలీకి సర్వ్ చేయటమే. ఈ దోశలకి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, కారప్పొడి ఏదైనా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇలా వేడివేడి దోశల్ని ప్లేట్లో పెట్టుకుని చట్నీతో సర్వ్ చేసుకోవటమే. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, దోశ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ ప్రాసెస్తో దోశలు అనేవి వేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వారికి కూడా చాలా బాగా నచ్చుతాయి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఇన్స్టెంట్ దోశలు రెడీ అయిపోయాయి కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఇలా పల్చగా ఉన్న దోశలను కూడా మనం సర్వ్ చేసుకున్నాం కదా. ఇలా కొంచెం మందంగా హోల్స్ ఉన్న దోశలను కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కుక్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.